ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట యందేమియూ లేదు, పొందకపోవుట యందేమియూ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయనే దేవుని కుమారుడని, ఆయనలో పునరుద్ధాన శక్తి ఉందని, ఆయన ద్వారా మనము దేవుని యొద్దకు చేరతామని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలాంటి వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనందరము గూడా సున్నతి పొందినా, పొందకపోయినా మనము దేవుని రాజ్యంలోనికి అర్హులుగా మనం తీర్చబడతాము. ఎప్పుడు అనంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, అలాంటి వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. కాబట్టి మనందరము గూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, ఖచ్చితంగా మనందరము గూడా దేవుని రాజ్యంలోనికి వారసులవుటకు దేవుడు మనకందరికీ గూడా అధికారం అనుగ్రహిస్తాడు. అట్టి విధమైన అధికారము యేసుక్రీస్తు మనందరికీ గూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.